హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ సాంబార్. పప్పు తిని చాలా రోజులు అవుతుంది. డ్రమ్ స్టిక్స్ అయితే తెచ్చుకున్నాను, అవి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మార్నింగ్ పప్పుచారు ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించేది, కానీ ఈ మధ్య చాలా ఈజీ అండ్ ఫాస్ట్ మెథడ్లో చేసేస్తున్నాను అనమాట. ఏం లేదు, మనకు అందరికీ తెలిసిన ప్రాసెసే. అన్నీ కుక్కర్లో వేసి తర్వాత పోపు పెట్టుకుంటాం కదా, బట్ సాంబార్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా వాటికంటే. సో కావాల్సినవన్నీ కట్ చేసుకునే కంటే ముందే ఒకసారి పప్పులో సాల్ట్ను పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసి ఇంకా మనకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకుంటాను అనమాట. నేను పక్కన మెయిన్గా ఫస్ట్ చింతపండు అయితే పక్కన బౌల్లో సోక్ చేసేసుకొని పెట్టుకోవాలి. అందరూ అంటారు హాట్ వాటర్ వేస్తే తొందరగా నానుతుందని అని చెప్పేసి, బట్ అదేం అవసరం లేదు. నార్మల్ వాటర్లో సోక్ చేసుకుంటే మన ప్రాసెస్ అయ్యేంత వరకు అది నానిపోతుంది అనమాట. సో పక్కన ఒక బౌల్ పెట్టేసి ఇంకా పోపు వేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని ఇంకా మన నార్మల్గా వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత పప్పును వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం మెయిన్గా డైట్లో ఖచ్చితంగా పప్పు అనేది ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. బికాజ్ పప్పు కానీ సాంబార్ కానీ ఏదో ఒక ఫామ్లో మన డైట్లో ఈ పప్పులు అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. బికాజ్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. ప్రోటీన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ సుమారు లైక్ నాన్ వెజ్లో ఎంత అయితే మనకి ప్రోటీన్ వస్తుందో అంతకి ఈక్వల్గా మనకి పప్పులలో ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో నా పప్పు అయితే కొంచెం ఉడకలేదు సరిగ్గా, తొందరగా విజిల్స్ తీసేసాను. అందుకే మళ్ళీ ఒక 2 విజిల్స్ కోసం మళ్ళీ పెట్టాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత టామరిండ్ కొంచెం ఇలా స్క్వీజ్ చేసి రసం అనేది అందులో వేసేసుకోవాలి. సాంబార్లో ఈ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ అని ఏది ఉండదు, మనకు నచ్చిన వెజిటేబుల్స్ నచ్చినంత వేసుకోవచ్చు. బికాజ్ ఆ ఫామ్లో అయినా మనకి వెజిటేబుల్స్ అనేటివి లోపలికి పోతాయి కదా. చిన్నగా బాయిల్ అయిన తర్వాత ఇంకా పప్పు ఉడికిపోతుంది కదా, అది చక్కగా మ్యాష్ చేసేసి ఆ పప్పు మిక్చర్ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. పప్పు కుక్కర్లో పెట్టినప్పుడే మనం కొంచెం సాల్ట్ను టర్మరిక్ యాడ్ చేసాం కదా, సో కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే డైలీ పప్పు అనేది ఇంత అమౌంట్ ఆఫ్ పప్పు మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో అని పెట్టుకుంటారు కొన్ని ఫ్యామిలీస్లో. బికాజ్ పప్పు చూడండి, దానివల్ల అది రిచ్ ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్, క్యాలరీస్లో తక్కువ ఉంటుంది, న్యూట్రియం డెన్స్, హార్ట్ హెల్త్కి మంచిది, అండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఇంకా ఎన్నో 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 లాభాలు ఉన్నాయి. అండ్ మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తానమాట నేను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మా ఇంట్లో సాంబార్ చేస్తే ఖచ్చితంగా ఆ చేసిన రోజు అండ్ ఆల్సో నెక్స్ట్ డే కూడా మిగిలిపోతుంది కదా, అది కూడా వేడి చేసుకొని చాలా టేస్టీగా తింటామన్నమాట. కావాలంటే కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేస్తాను. నేను ఈ మధ్య చేస్తున్నాను బికాజ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఏ కర్రీ చేసినా పక్కకి ఏదో ఒక టైప్ ఆఫ్ పప్పు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. అండ్ మా పాపకైతే ఫీవర్ వచ్చింది, సో తనకి ఏం తినాలనిపించట్లేదు. అందుకే కొంచెం సేమియా చేద్దాము అని చెప్పేసి, అంటే జ్వరం వచ్చినప్పుడు కొంచెం సగ్గుబియ్యం అవి చలువకి వాడతారు కదా, సో దాంతో సేమియా లాగా చేస్తున్నాను, పాయసం లాగా. నార్మల్ ఇంట్లో ప్రసాదం లాగా అలా చేసేటప్పుడైతే పాలు ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ సాబ్దానా ఎక్కువ మనకి ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటే మిల్క్ ఎక్కువ వాడొద్దు అనమాట. నేను అంతా కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ జస్ట్ అలా పోసాను అంతే. తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేశాను. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. రైస్ కూడా అదే కుక్కర్లో కొంచెం వాష్ చేసి రైస్ పెట్టేశాను అనమాట. సో కుకింగ్ అయిపోయిందంటే ఇంకా క్లీనింగ్ పని ఒకటి మిగిలి ఉంటుంది. ఒకసారి లంచ్ బాక్స్ సర్దేశానంటే కొంచెం ఫ్రీ అయిపోతా. ఒక కప్ టీ అనేది తాగేస్తానమాట నేను. పాప లంచ్ బాక్స్కి వచ్చేసరికి మీకు తెలుసు కదా, నేనైతే డైలీ ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవో ఒకటి మాత్రం హెల్తీగా ఇంక్లూడ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్లో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటేబుల్ లేదా 2 ఇంక్లూడ్ చేసి పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు తర్వాత తినడానికి స్కోప్ ఉంటుంది అని నేను నమ్ముతాను. వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. సో ఈరోజు అయితే పప్పు అన్నం అండ్ డేట్స్, సైడ్లో కీరా అండ్ స్నాక్స్లో వచ్చేసి యాపిల్ అండ్ ఆల్మండ్స్. అండ్ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.